గైస్, చాలామంది పొటాటో ఫ్రైని డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేస్తారు. బట్ ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పొటాటోస్ని బాయిల్ చేసుకొని మసాలా పెట్టుకుంటే నిజంగా అంటే చాలా అద్దరిపోతుంది. రైస్లో కానీ, చపాతీ, పూరి దీంట్లో కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ అంతా నేను మీకు చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం 3 to 4 పొటాటోస్ తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టేసుకుంటే, ఇలా మంతగా ఉడికిన తర్వాత, అంటే ఇది కూర్మా కాబట్టి ఇలాగా మనం బాయిల్ చేసేసుకోవాలి ఫస్ట్. సో బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని పీల్ చేసేసుకొని మనకి కావాల్సిన సైజులో ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్ ఈ కర్రీలో. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4 to 5 చిల్లీస్ వేసుకోవాలి. చిన్న అల్లం ఉంటే అల్లం వేసుకోవాలి. ఎండు కొబ్బరి అనేది చాలా కంపల్సరీ మెయిన్ దీనికి. సో ఎండు కొబ్బరి కొన్ని వేసుకోవాలి. కాస్త తగినంత సాల్ట్, కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి కొంచెం. ఇవన్నీ మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ కాదు, కొంచెం బరగ్గా నేను మీకు చేసి చూపిస్తాను. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినంతగా బరగ్గా ఇలాగా మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది హీట్ అయ్యాక కొంచెం శనగపప్పు వేసుకోవాలి. కొంచెం మినపప్పు తీసుకోవాలి అదే క్వాంటిటీలో. ఆవాలు, కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకుందాం. కొన్ని ఫ్రై చేసుకోవాలి ఇలాగా. అది ఫ్రై అయ్యేటప్పుడు మనం ఒక ఆనియన్ తీసుకుని దాంట్లో హాఫ్ కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక. కరివేపాకు వేసుకోవాలి. ఇవి అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అవి ఫ్రై అయ్యే లోపల మనం ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా, అందులో కాస్త పసుపు వేసుకోవాలి, కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఈ పొటాటోస్లోనే పసుపు కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం గ్రైండ్ చేసుకుంది వేసుకోవాలి. ఇదే మెయిన్ అన్నమాట ఈ కర్రీకి. మనం గ్రైండ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే మనకి కర్రీకి. ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇందులో మనం వేసేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకుందాము. ఈ మసాలా అంతా ఈ పొటాటోస్కి పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు డైలీ రొటీన్గా ట్రై చేసేదానికంటే ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు పొటాటోతో ఒకే రకంగా కాకుండా ఇలాగ మనం కానీ తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ మనకి మిక్సీలో పట్టుకున్నదే మెయిన్ ఇంగ్రీడియంట్. అది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బాగా ఇలాగా కలిపేసుకోవాలి.
కాస్త తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు తక్కువగానే వేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాము. అలా కర్రీని కాస్త బాగా మగ్గించాలన్నమాట. ఇది ఫ్రై అయ్యాక కాసేపు అలా చూసుకున్న తర్వాత మనకి డిష్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఫైనల్ టచ్గా కొంచెం కారం వేసుకోవాలి. కావాలితే వేసుకోండి, లేదంటే లేదు. ఒకసారి బాగా ఇంకా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫైనల్గా కర్రీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము.